నేను ఆ నీటి యొద్ద నడిచాను, ఆ ఎర్ర సముద్రమును చూచాను. ఆ యొక్క అద్భుతమైన విషయాలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఆ యొక్క స్థలములో దేవుని యొక్క హస్తము కదలాడుచున్నప్పుడు మనము చూచినప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. నేను వెనకాతల కూర్చుండి ప్రకటన 8వ అధ్యాయం ఆలోచిస్తున్నాను. 30 నిమిషములు పరలోకములో నిశ్శబ్దముగా ఉండెను చెప్తుంది. ప్రకటన గ్రంథములో ఆ విధముగా చెప్పబడినట్లయితే ఆ మాటలు నన్ను కూడా మౌనంగా కొంతసేపు చేశాయి. దాని కొరకు చాలా విషయాలు ఉన్నాయి, బహుశా మీకు కూడా తెలుసు. అయితే వెనకాతల నేను ఉండి ఆ కాసేపు నిశ్శబ్ద కాలము నన్ను ముందుకు నడిపించి ఉన్నది. ఈరోజు ఈ యొక్క సమయంలో నాతో కూడా కలిసి మీరందరూ కూడా కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. ఇలాగా నేను ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి ఉండలేదు. మీరు దర్శనం చూడాలని కోరుతున్నాను. ఒక దినము పరలోకములో దేవుని యొక్క సింహాసనము ఎదుట మనము నడుచుట దానిని చూడండి. మీ వైపుకు తిరిగి మిమ్మల్ని చూచుట చూడండి. మీరు యెషయా గ్రంథములో దూతలు దేవుని సింహాసనం ఎదుట స్తుతించుట చూస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారు. మిగతా వారందరూ కూడా వారి యొక్క కిరీటములు దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు పెడుతూ ఉన్నారు. ఇక లోకములో ఉన్న ప్రత్యేక అధికారులు, సామంతులు, జాతుల వారు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ లోకములో సమస్తమును కలిగజేసిన వాడి సింహాసనాసీనుడై ఉండుట చూచి ఉన్నారు. మీతో మాట్లాడు వారిని చూచారు. ఆయన యొక్క కాళ్ళ చేతుల్లోను ఆయన యొక్క ప్రక్కలోను గాయాలు చూస్తున్నారు. గొర్రెపిల్ల నీవు అర్హుడు అని పాడుచూ ఉన్నారు. ఆయన నీ వైపు చూచి నిన్ను కూడా కుటుంబ సభ్యునిగా ఆయన అంగీకరించాడు. ఈ యొక్క సర్వశక్తి గల దేవుడు మిమ్మును వాడుకోవడానికి ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నారు. పర్వతమును కదిలించడానికి ఎన్నుకున్నాడు. దానిని సముద్రములో పారవేయుటకు ఆయన కంటే గొప్ప కార్యములు చేయడానికి ఎన్నుకున్నాడు. ఆ యొక్క గదిలో మీరు నడుస్తూ దీని కొరకు ఎన్నుకున్నాడని మీరు గ్రహించి ఉన్నారు. అయితే ఈ యొక్క సంఘటనలు జరుగుతూ ఉంటుండగా ఆ యొక్క స్థలం అంతటిలో నిమ్మలంగుంది. అది చాలా ప్రశాంతముగా ఉన్నది. అది నీ ఆత్మను తాకుతుంది. ఇక సంఘమునకు నన్ను తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను. కొన్నిసార్లు ఆయనను ఆరాధించటం ఎలానో మనకు తెలియలేనప్పుడు దేవుడు కొన్ని యొక్క స్థలాలకు మనల్ని తీసుకుని వస్తుంటాడు. జీవం గల దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన ఇక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు. తన ప్రజల జీవితాల్లో ఆయన ఉన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు కొండలు పెకిలించబడతాయి. ఆయన యొక్క పిల్లలు ప్రార్థన చేసినప్పుడు చరిత్ర ముందుకు వెళ్ళిపోయింది. దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి ఆయన యొక్క ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను 4 అక్కడ కనబడుతుంది. ఆయన ప్రజలు ప్రార్థించడం ద్వారా అదే ప్రకటన గ్రంథం చెబుతూ ఉంది. నేను దీని గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రజలుగా మనకు అనుగ్రహించబడింది ఏమిటనగా ప్రార్థించుటకు మనం పిలువబడ్డాము. మనము దాని కొరకే పిలువబడ్డాము. మీరు నిజంగా సంఘములో పెరిగిన వారైతే వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో వారు ఎప్పుడు కూడా అలసటను పొందరు. దానిని గురించి మేము ప్రార్థనా సమావేశం కూడా మాట్లాడి ఉన్నాము. మీరు కూడా ఆలోచించుకుని ఉండవచ్చును. మనం వేరొక విధముగా ఆలోచించుటలేదు. మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్థలంలో సమకూర్చబడతారో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో మీరు తెరల వెనక నుంచి దాన్ని మీరు చూడవచ్చు. జీవము గల దేవుడు మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రజలతో కలిసి ప్రార్థన చేసి ఈ యొక్క లోకంలో గొప్ప మార్పు తీసుకుని వస్తాడు. అవును, మనము ప్రార్థనా వీరులముగా ఎలా చేయబడతామో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏది హడ్సన్ టేలర్ని ప్రార్థనా వీరునిగా చేసింది? ఏది సంఘ స్థాపన చేయడానికి కారణమయ్యింది? అలాగే శిష్యులుగా చేయడానికి ఒక గొప్ప ప్రారంభం ఇది ఏర్పడడానికి కారణము ఏమిటి? చూద్దాము. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు ఒక గదిలో ప్రార్థన చేస్తారో మన ప్రజల వలె ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఈరోజు మనం ఎలా సమకూర్చబడ్డామో మనము దానియేలు గ్రంథంలోని కొన్ని వచనములు మనము చదువుకుందాము. మాదీయుడగు అహష్వేరోషు యొక్క
కుమారుడైన దర్యావేషు రాజుగా ఉన్న సందర్భంలో చూస్తున్నాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచూ ఉన్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతట నేను గోనిపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటూనే నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము గలిగిన భీకరుడవుగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చును గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రము అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చిన మోషే ధర్మశాస్త్రమునందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుటను నిందాస్పదమయ్యున్నది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాము. కనుక మనము దానియేలు గూర్చి ఆలోచన చేసినప్పుడు దానియేలు క్రీస్తు పూర్వము 600 సంవత్సరములు జీవించినవాడు. ఒకవేళ దానియేలు గాని మన మధ్య గాని ఉండి ఉంటే అతడు కూడా మనవలే అతడు సంతోషించుండేవాడు. దానియేలు యెరూషలేములో రాజైన యోషీయా కాలంలో అతడు పెరిగి ఉన్నాడు. యోషీయా గుర్తుంది కదా, మనం చూస్తూ ఉన్నాము. యోషీయా అతని యొక్క ముందు రాజుల కంటే గొప్పవాడిగా ఉన్నాడు. మరియు అతని యొక్క పరిపాలనలో చక్కని గుర్తింపును కలిగినటువంటి యొక్క పరిపాలన అతడు చేసినట్లుగా చూస్తున్నాం. వారు దేవుని మందిరంలో దేవుని యొక్క ధర్మశాస్త్రమును కనుగొని ఉన్నారు.
మనము కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరములో తిరుగులాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మందిరములో కనుగొంటాము. అదే సంఘటన యోషీయా జీవితంలో కాలంలో కూడా జరిగింది. వారు దేవుని వాక్యాన్ని కనుగొన్నారు. వారు చదివి వారి శ్రమలలో ఉన్నారని తెలుసుకున్నారు. వారు వాక్యమును చదివి పునరుద్ధరణ వారు పొందుకున్నారు. అతను మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యం చేత వారు మలచబడి ఉన్నారు. వారును అతని యొక్క ప్రజలను దేవుని యొక్క వాక్యము చేత తమ్మును చెక్కుకొని ఉన్నారు. వారు ఆ విధముగా చేయుట షద్రకు, మెషకు, అబేద్నెగోలు చూశారు. వారు ఎలా కట్టబడ్డారో చూశారు. కనుక వారి యొక్క ప్రారంభ జీవితంలో యోషీయా యొక్క సంఘటనలు జీవితం వారి యొక్క జీవితాల మీద ఎంతగానో ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభావితం చేసింది. మనము కూడా దేవుని వాక్యము క్రిందకి రావాలి. దేవుని వాక్యము చేత నిర్మించబడాలి. మనము దేవుని యొక్క పరిపాలనలోనికి మనము రావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానినే మనం చేయాలి. దానియేలు అతని స్నేహితులు ఆ విధంగా కట్టబడ్డారు. దాని తర్వాత కాలంలో యోషీయా యొక్క కుమారుని యొక్క పాలనలోనికి వారు వెళ్ళారు. వారు ఆ యొక్క కాలంలో ఏ విధంగా ఉన్నారో తరువాత కాలంలో కూడా అలానే ఉన్నారు. మనం చూస్తున్నాము దానియేలు మరియు ఆయన యొక్క స్నేహితులు ప్రత్యేకంగా ఉన్నారు. దానియేలు దాదాపు 3 రాజ్యపు పరిపాలన కాలంలో అతడు జీవించాడు. ఇశ్రాయేలు కోల్పోవడం చూచాడు. బబులోను యొక్క సామ్రాజ్యాన్ని చూచాడు మరియు బబులోను యొక్క పతనాన్ని చూచాడు. దాని తర్వాత 5వ అధ్యాయంలో చూస్తున్నాము దర్యావేశ కాలంలో ఉన్నాడు. బబులోను యొక్క దేశములో దేవుని యొక్క సేవకుడిగా అతడు ఉన్నాడు. బబులోని మీదకి తీర్పును అతడు చూశాడు. ఇప్పుడు అతడు పర్షియా ప్రాంతంలో అతడున్నాడు. అయితే ఈ యొక్క 3 యొక్క రాజ్యపు అధికారముల క్రింద కూడా అతడు వారి యొక్క దయను పొందుకున్నాడు. అది మనకు తెలుసును. అయితే ఈ యొక్క దానియేలు రాజ్యములు పతనమవ్వడము మరియు లేవడము ఈ విషయములు అన్నిటినీ కూడా దానియేలు చూచియున్నాడు. దానియేలు అటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఉజ్జీవమును గురించి మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది అధిక ఒత్తిడిని గుర్తిస్తూ ఉంది. దానియేలు అతడు కొనుపోబడినప్పుడు ఈ 3 విధములైన రాజ్యముల యొక్క సంప్రదాయాలని చూశాడు. అతడు బాల్యం నుంచి నేర్చుకున్నటువంటి భక్తి జీవితంకి 3 రాజ్యపు సంప్రదాయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి కదా. సంప్రదాయము లోతైన నీరు వంటిది. 300 అడుగుల లోతులోనికి మీరు దూకినప్పుడు సరే, దాని గురించి పూర్తి నాకు అవగాహన లేదు. ఎందుకనగా నేను దాదాపు 20 అడుగుల లోతుల్లోనికి మాత్రమే వెళ్తూ ఉంటాను. 300 అడుగుల లోతులో సమస్యలోనికి మీరు వెళ్ళినప్పుడు సరే, మీరు ఆ యొక్క లోతులో ఉన్నప్పుడు సమస్య ఎదుర్కొన్నప్పుడు ఊపిరి కష్టంగా ఉన్నా మీకు ఈత వచ్చు గనుక ఈదుతూనే ఉంటారు. సరే, అయితే లోతులలో ఉన్నటువంటి అధికమైన పీడన శక్తి అనేది మిమ్మల్ని మీ మీద ప్రభావితం చేస్తుంది. ఆ యొక్క సాంప్రదాయంలో నివసిస్తున్న వారందరూ కూడా ఒత్తిడిని మనకి కలిగిస్తుంటారు. ఖచ్చితంగా ఆ యొక్క సాంప్రదాయముల యొక్క ఒత్తిడి అనే మీద ప్రభావితం చేస్తుంది. నా నమ్మకాలున్నాయి, నా ఒప్పుకోలు, మన మార్గాలు, మన నమ్మకం, మన యొక్క ఆచరణలు, వీటి యొక్క ఫలితం సరేనా. మన పిల్లలను మనం స్కూల్కి పంపించినప్పుడు వారు లోతుల్లోనికి వెళ్తున్నారు. వారిని ముంచి వేసేటువంటి వాతావరణంలోనికి వెళ్తున్నారు. మీ కంప్యూటర్ మీరు ఆన్ చేసి దాన్ని చూసినప్పుడు దాని లోపల ఉన్నటువంటి అవన్నీ కూడా మీ యొక్క జీవితంపై ప్రభావితం చేస్తాయి, మిమ్మల్ని ముంచడానికి ప్రయత్నిస్తాయి. అలాగే మీరు టీవీ ఆన్ చేసినప్పుడు అది కూడా మీరు మరి యొక్క లోకంలోనికి ప్రభావంలోనికి వెళ్తారు. ఆ కార్యక్రమాలు చూసినప్పుడు మీ యొక్క ఆలోచనలు మార్చివేస్తాయి. మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం మనపై ఉంటుంది. మన యొక్క కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మనం చుట్టూ దేనినైతే చూస్తూ ఉన్నామో వాటి యొక్క ఒత్తిడి అనేది మనపై ఉంటూ ఉంది. వారు అవి మనకంటే భిన్నంగా ఉండుట చేత. ఇదే విషయము దానియేలు మరియు అతని స్నేహితుల జీవితంపై కూడా జరిగింది. సరే, వారి యొక్క దేవతల యొక్క ఒత్తిడి
కూడా వారి ముందు ఉన్నది. తన దేవుని ఎదుట అతడు అపవిత్రపరచుకొనకుండా ఒక నిర్ణయమును దానియేలు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని ఉన్నాడు. దానియేలు జీవితంలో అనేక ఒత్తిడులు ఉన్నాయి. చూడండి, మనము కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, మన ఇంటిలో ఎవరితోనైనా కలిసి మనము ఉంటూ ఉన్నప్పుడు ఎవరైతే మనతో ఉన్నారో వారు కూడా కలిసి మళ్ళా ఆలోచించమని అడుగుతాము. మనము మన యొక్క సంఘ నాయకుల ద్వారా పెరిగాము. మనము చదువుకునేటప్పుడు మన యొక్క స్కూల్లో కూడా ఇలాగే ఉన్నాము. అయితే మనము థియాలజీ చదువుట ద్వారాను మనము అనేకమైన విషయములను నేర్చుకునే ద్వారా మనము కొన్ని సంగతులను నేర్చుకుని ఉన్నాము. ఇప్పటికీ ఈ స్థలములకు నేను వచ్చి ఉన్నాను. లోపల నుండి ఒత్తిడి కలిగిన వారు ఆయనకు కావాలి. వెలుపటి నుండి బయటి నుండి వచ్చే ఆ యొక్క ఒత్తిడులని బయటికి నెట్టివేసేటువంటి యొక్క శక్తి అవసరమైంది. నా యొక్క జీవితంలో విజ్ఞాపన ప్రార్థన అనేది ఎంతగానో ప్రభావితం చేసి ఉన్నది, శక్తిగా చేసింది. ఈ యొక్క సెంట్రల్ కోస్ట్ ప్రాంతం అంతట్లో కూడా దేవుని ఉద్యమంతో నింపబడింది ఈ రెండు అద్భుతమైన విషయాల ద్వారా. మొదటిది, మనము మన యొక్క జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. నేడు మనం జీవిస్తున్న సమాజంలో అధికమైన ఒత్తిడిని కలిగి మనము ఉంటూ ఉన్నాము. ఆ యొక్క ఒత్తిడి ఏమిటో మనం అర్థం చేసుకునే హృదయము మనకు కావాలి. ఇది సహజమైంది, సంఘంలో కూడా ఉన్నది. మనము విశ్వసిస్తేనే కానీ దేవుడు కార్యమును చేయడు. ప్రార్థిస్తాము కానీ దేవుడు కార్యం చేస్తాడని చూడము. మనము మన యొక్క ఆలోచనలతోనే ఉంటాము. దేవుడు కార్యం చేయాలని ఎదురు చూస్తాము. ప్రార్థిస్తాము కానీ దేవుడు చేస్తాడని నమ్మము. ఇటువంటి అవిశ్వాసము దేవుని యొక్క సంఘములో ఈ తప్పుడు బోధలు అనేవి చొచ్చుకొని వచ్చేసాయి. ఇవి అన్నీ కూడా బయటి నుండి వచ్చే ఒత్తిడులు. మనం ఖచ్చితంగా వీటిని గమనించాలి. అదే సమయములో మన అంతరంగములో ఏదో ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి ఒత్తిడి ఆ బయటి నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంది. ఇదే విషయము దానియేలు, షద్రకు, మేషేకులో ఉన్నది. వారి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిని మరియు బయట ఉన్న ఒత్తిడిని కూడా వారు గుర్తించగలిగారు. వెలుపటి నుండి వచ్చేటటువంటి మనలను బలహీనపరచడానికి వచ్చే ప్రతి ఒత్తిడి ఎదుర్కొని తట్టుకునే ఆ యొక్క దానిని వారు గ్రహించారు. దానియేలు ఇప్పుడు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకునే సమయము వచ్చింది. మీరు అలా ఉన్నప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. అటువంటి సమయాలలో మీరు గుర్తుంచుకోండి, నాలో ఉన్న ఒత్తిడులను మనము ఎదుర్కోవాలి. అలాగనే నేను నా యొక్క స్కూల్కి వెళ్ళే సమయాలలో కూడా, నేను పనిచేసే స్థలాలలో, అదే విధముగా నా యొక్క గృహములో ఉన్నటువంటి యొక్క సమయాలలో నేను విశ్వాసముతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. ఆ యొక్క కష్టకాల సమయములలో నేను ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానములు, నాకు ఇవ్వబడిన వాగ్దానములు నేను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆ వెలుపుట ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిలు, ఆ యొక్క శక్తి నన్ను నలిపి వేయకుండా నేను జాగ్రత్త పడాలి. నేను సంఘములో మాదిరికరంగా ఉండాలి. వాస్తవముగా సంఘములో నేను నాలో ఉన్న సత్యాన్ని వెల్లడిపరుస్తున్నాను. వాటి ద్వారా శిష్యుడిగా నేను మార్చబడుతున్నాను. మనము మన యొక్క విశ్వాస జీవితంలో వాటిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలతో ఉన్న యొక్క సమస్య ఏమిటనగా, వారి జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయారు. మార్గంలో మర్చిపోయారు, వారి యొక్క ప్రయాణాల్లో మర్చిపోయారు, సండే స్కూల్లో మర్చిపోయారు, వారి యొక్క గృహాల్లో మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఎటు ప్రయాణించినా వారి యొక్క ప్రతి అడుగులో కూడా వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని చేసిన కార్యములను జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇలా చేసినప్పుడు ఈ రెండు విషయాలు కూడా మనకి జరుగుతాయి. నా జీవితంలో కార్యములు జరుగుతూ ఉన్నాయి. స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఒక స్థిరమైన నిర్ణయమును తీసుకోలేని ఒకానొక సమయం అనేది మనకు వస్తూ ఉంటుంది. మీరు ఒక నిర్ణయము తీసుకోవాలి.
మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఫలితాలను ఇస్తాయి కదా. మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, దేవునిలో నిలబడే నిర్ణయాలు మన జీవితంలో గొప్ప ఫలితాలను అవి ఇస్తాయి. ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది. ఆత్మ నీకు తెలియపరుస్తుంది. నిర్ణయం తీసుకునే సమయానికి తీసుకుని వస్తాడు. దేవుడు చేసిన కార్యంలో మర్చిపోయేటట్టు, లేకపోతే దేవుని కొరకు నిలబడే నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఒకవేళ మంచి నిర్ణయంగానే తీసుకోగలిగితే, నేను ఆయన స్వరమును ఆలకించి వాగ్దానములను నమ్మిక ఉంచుతాయి, ఖచ్చితంగా గొప్ప కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నాలోని గొప్ప ప్రేరేపణ కలుగజేస్తాడు. మన ఆలోచనల కంటే అన్నిటికంటే దేవుని యొక్క ప్రత్యక్షత గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ యొక్క పరిస్థితులు మనం పరిశీలించాలి. 2వ వచనం చూద్దాం. దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క సంగతులను గ్రహించినప్పుడు భవిష్యత్తును గుర్చిన దేవుని ప్రణాళిక. 70 సంవత్సరముల తర్వాత యెరూషలేము యొక్క పతనము, నాశనము గురించి ఇది ప్రాముఖ్యం. మనం దానియేలు వలె చూడగలిగితే యెరూషలేము లేక బబులోను వాటిని గురించి చూసే మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ జరగబోయే వాటిని నేను చూడగలుగుతాను. అక్కడ ఎటువంటి పరిస్థితులు కదలాడుతున్నా యెరూషలేము పునరుద్ధరించబడుతుంది. మీకు కలిగి ఉన్నదల్లా ఒకటే వాగ్దానము. ఆ యొక్క వాగ్దానము అసాధ్యములు సాధ్యాలుగా చేస్తుంది. వాటిని పొందుకోవడానికి విశ్వాసము కావాలి. రోమా 4వ అధ్యాయంలో అబ్రహాము గురించి మనం చూస్తూ ఉన్నాము. మృతులను సజీవులుగాను, లేని వాటిని ఉన్నవాటిగాను పిలిచే దేవుడిని అబ్రహాము విశ్వసించని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఆయన అసాధ్యములు చేసే దేవుడై ఉన్నాడు. ఇదిగో నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు అబ్రహాము దాన్ని నమ్మాడు. అతడు తన భార్య అయిన సారా వైపు చూచి దాన్ని చెప్పాడు. వారి మధ్య ఆ విధంగా జరగడానికి సాధ్యం కాకపోయినా, నిరీక్షణకు అన్నీ వ్యతిరేకముగా ఉన్నా సరే, నిరీక్షించడానికి అన్నీ వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా నిరీక్షించుటకు నిరీక్షణ అబ్రహాముకు లేకపోయినా నమ్మి ఉన్నాడు. కనుక మన యొక్క స్కూళ్ళల్లో, మన పనిచేసే యొక్క స్థలాలలో మనం ఆ యొక్క దానిని బయటికి రావాలి. ఆ క్షణములో నేను ప్రార్థన చేశాను. దేవుని వాక్యము చేత పట్టుకుని ఆయన వాగ్దానములు ప్రకారము మనము ప్రార్థన చేసినప్పుడు, మనము విశ్వాసముతో మనము తగ్గించుకున్నప్పుడు జరుగుతుంది. ప్రార్థిద్దాం. పరలోకమందున మా గొప్ప దేవా, ఈరోజు ప్రార్థనల గూర్చి మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాము. ప్రార్థనా పరులు మాకు కావాలయ్యా. దానియేలు వలె విశ్వసించి ప్రార్థించేవారు మాకు కావాలి. దానియేలు జీవితంలో చేసినట్టు మా జీవితాల్లో చేయండి. మా దేవా, నీ యొక్క నామమునికే మహిమ కలుగునుగాక. అయ్యా, ఈ యొక్క లోకములో నీ వాక్యమును విశ్వసించుటకు సహాయం చేయండి. ఆ లోతుల్లోనికి తీసుకుని వెళ్ళండి. నీ పరిశుద్ధాత్మ మా యొక్క హృదయంలో నివసించునుగాక. యేసు నామమున అడుగుచున్నాం. ఆమేన్.